ఆజాద్ కే అమృత మహోత్సవంలో భాగంగా సమరయోధుల స్ఫూర్తిని తెలియపరిచే వ్యాసాలతో కూడిన పుస్తకాలను టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు ఎస్వి రమణ మాదిగ ప్రజాప్రతినిధులకు అంబేద్కర్ ఆడిటోరియంలో అందజేశారు. శ్రీకాకుళంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం నిర్వహించారు. ఆనాడు స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఘట్టాలకు సంబంధించి కార్యక్రమాలను ఈనాడు దినపత్రికల్లో భారతదేశ 75వ స్వాతంత్ర్య సంబరాలను భారత అమృత స్వర్ణోత్సవాలుగా భారత ప్రభుత్వం నిర్వహించిన ఆగస్టు 17, 2021 నుండి ఆగస్టు 17, 2022 వరకు పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ను కలర్ జిరాక్స్ రూపంలో పుస్తకాలుగా తయారు చేసి కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చేతుల మీదుగా బ్రాహ్మణతల్లా ప్రభుత్వ హైస్కూల్, కాలేజీ లెక్చరర్కు వారి విద్యార్థులకు ఈ పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్ర్యాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా దేశభక్తితో కూడిన భారతదేశ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భావి భారత పౌరులు ఉండాలని ఈ పుస్తకాలను అందించిన పోకతోట సింహాచలం ప్రజలను కోరారు. పుస్తకాలను తయారు చేయడంలో అవకాశం కల్పించిన వారందరికీ సలహాలు, సహాయం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ఎల్ విభాగం రమణ మాదిగకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.